హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే టీఎస్ లా సెట్ ఎవరైతే అప్లై చేశారో అప్లికేషన్స్ లో కొన్ని మిస్టేక్స్ వచ్చాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వాటిని ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఏపీకి టీఎస్ కి సేమ్ మెథడ్ అండి. కాబట్టి మీరు ఏ వీడియో చూసినా అంటే రెండు కలిపి చేసేస్తాను. ఏది చూసినా సరే మీరు నేర్చుకోవచ్చు. కాకపోతే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి మీరు మీ దాంట్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ కరెక్షన్స్ అని ఉంది. ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కరెక్షన్ లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే టీఎస్ వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఇక్కడ మనకు కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏపీ చూద్దాం. మనము కరెక్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 కేటగిరీస్ డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ 1 ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే వాళ్ళకి మెయిల్ చేసి మీరు మీ డీటెయిల్స్ ని మార్చుకోవచ్చు. కేటగిరీ 2 ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు స్పెసిఫైడ్ ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 30వ తారీఖు అలాగే 1వ తారీఖు ఈ రెండు డేట్స్ లో అంటే 2 రోజుల్లోనే మీరు మీకు మీరుగానే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాము. టీఎస్ లో కూడా సేమ్ అంతే అండి, కాకపోతే వాళ్ళకి డేట్ వేరేగా ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ కేటగిరీ 2 వాళ్ళకి డేట్ 25 అంటే మే 20 తారీఖు నుంచి 25 తారీఖు అంటే 5 డేస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేట్స్ లో మాత్రమే కేటగిరీ 2 వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. కేటగిరీ 1 లో ఏమి ఇచ్చారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మెయిల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ కి మనము మెయిల్ చేయాల్సి ఉంటుంది కేటగిరీ 1 ప్రాబ్లమ్ ని. ఆ మెయిల్ కూడా ఎలా టైప్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో కిందకు వచ్చేసినట్లయితే కేటగిరీ 1 లో ఒక 8 ఇవ్వడం జరిగింది. తర్వాత వాటికి సంబంధించిన రిక్వైర్డ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ కూడా మనము మెయిల్ ద్వారా వాళ్ళకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం చూసినట్లయితే ఏపీ లా సెట్ బ్రాంచ్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే అంటే 3 ఇయర్స్ అప్లై చేసే వాళ్ళు 5 ఇయర్స్, 5 ఇయర్స్ అప్లై చేసే వాళ్ళు 3 ఇయర్స్ ఇలా చేంజ్ అయినట్లయితే దీన్ని మార్చుకోవాలనుకుంటే మీరు దీన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది మెయిల్లో. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఎవరైతే ఉన్నారో మీరు హాల్ టికెట్ ని అటాచ్ చేసి వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, దీన్ని మార్చుకోవాలంటే మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమోని వాళ్ళకి అటాచ్ చేసి మెయిల్లో పంపాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అయితే మీరు స్కానర్డ్ సిగ్నేచర్ పంపాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ అయితే మళ్ళీ ఫోటో పంపాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఏదైనా రాంగ్ పడినట్లయితే మీరు ఆ ఒరిజినల్ స్కాన్ చేసి నీట్ గా వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తారు. చాలా మంది నాకు మెసేజ్ చేశారు హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ అయిందని చెప్పి. అలాగే కమ్యూనిటీ రిజర్వేషన్ కేటగిరీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికేట్ క్యాస్ట్ కానీ ఆ సర్టిఫికేట్ మీరు పంపాల్సి ఉంటుంది. ఇది కేటగిరీ 1. ఇది మీరు కేవలం మెయిల్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు మెయిల్ ఎలా పంపించాలో నేను చెప్తాను. ఇక్కడ మీ మెయిల్ ఓపెన్ చేసినట్లయితే జస్ట్ అది కాపీ చేసుకొని మెయిల్ అడ్రస్ ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర కేటగిరీ 1 కరెక్షన్స్ ఆఫ్ ద మీకు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అది రాయొచ్చు. ఇంకా నేను నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని పెట్టాను, మీరు ఇంకా ఏదైనా అయితే దాన్ని యాడ్ చేయొచ్చు. లేదా కరెక్షన్స్ కేటగిరీ 1 కరెక్షన్స్ అయినా పెట్టచ్చు. అలాగే నేను జస్ట్ ఒక మెథడ్ చూపిస్తున్నాను, మీరు ఇంకా బాగా రాయగలిగితే మెయిల్ మీరు రాయొచ్చు. మినిమం ఇలా రాసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, తప్పకుండా వాళ్ళు రిప్లై ఇచ్చి చేంజ్ చేస్తారు. సో ఇక్కడ ఇలా రెస్పెక్టెడ్ మేడం అని చెప్పి సార్ మేడం అని చెప్పి ఇక్కడ ప్లీజ్ చేంజ్ మై అప్లికేషన్, ఐ అటాచ్డ్ రిక్వైర్డ్ స్కానెడ్ డాక్యుమెంట్ అని చెప్పి. అయితే ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పేమెంట్ ఐడి కానివ్వండి, ఇక్కడ పైన చెప్పారు ఒకసారి చూద్దాం. పేమెంట్ ఐడి అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇవి ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు మెయిల్లో మెన్షన్ చేయాలి. అలాగే ఏదైతే అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నారో స్కానర్డ్ కాపీ ఇక్కడ అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేసినట్లయితే 1 or 2 days లో లేదా ఇమీడియట్ గానే మేబీ వర్కింగ్ అవర్స్ లో అయితే ఇమీడియట్ గానే వారు రిప్లై ఇస్తారు. లేకపోతే 1 or 2 days లో మీ చేంజెస్ అనేది వాళ్ళు చేంజ్ చేసి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత కేటగిరీ 2 లో ఏమున్నాయి అనేది మీరు కూడా ఇది డౌన్లోడ్ చూసుకోండి ఒకసారి. కేటగిరీ 2 ఏమి ఇచ్చారంటే అంటే ఇది మనమే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డేట్స్ లో మాత్రమే చేంజ్ చేసుకోవాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అలాగే లోకల్ ఏరియా స్టేటస్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు లాస్ట్ ఏదైతే రాశారో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లాస్ట్ ఏదైతే రాశారో ఆ ఎగ్జామ్స్ అనమాట, అవి చేంజ్ చేసుకోవాలనుకుంటే. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. నాన్ మైనారిటీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. కాబట్టి ఏదైనా మీడియం మీరు డిగ్రీలో లేదా ఇంటర్లో ఏదైనా మీడియంస్ చేంజ్ చేసుకోవాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. వీలైతే ఈ లా సెట్ లో కూడా చాలా మంది మేము ఇంగ్లీష్ పెట్టాము లేదా తెలుగు పెట్టాము అంటున్నారు. అది పెద్ద ప్రాబ్లం లేదు. ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగులో ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్, అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్, అలాగే మదర్స్ నేము, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, జెండర్, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఇవన్నీ కూడా మీరుగానే చేంజ్ చేసుకోవాలి కేవలం ఈ డేట్స్ లో మాత్రమే. కాబట్టి ఇదనమాట, ఇలా సింపుల్ గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత టీఎస్ విషయానికి వచ్చేస్తే మనము ఇది సేమ్ ప్రాసెస్, కాకపోతే మెయిల్ ఇక్కడ మారుతూ ఉంది.
మెయిల్ ఇక్కడ మారుతుంది. ఈ మెయిల్‌ని మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత అయితే టీఎస్‌లో మనకు ఇక్కడ పేమెంట్ ఐడీ గాని, అలాగే అప్లికేషన్ నంబర్ గాని ఏపీలో ఇచ్చినట్లుగా, అలాగే హాల్ టికెట్ నంబర్ గాని ఇవన్నీ కూడా అడగలేదు. కాకపోతే మీరు ఎంటర్ చేయండి. మెయిల్‌లో పంపేటప్పుడు అవన్నీ కూడా అటాచ్ చేసి, అలాగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఒక క్లియర్‌గా మీరు సబ్మిట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విధంగా కేటగిరీ 1లో ఏమున్నాయి, కేటగిరీ 2లో ఏం మార్చుకోవాలనేది మీరు చూసి వాళ్ళకి మెయిల్ అలాగే మార్చుకోలేనివి ఉంటే 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీరు మార్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.